హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో మనం హిస్టరీలో హిస్టరీకి సంబంధించి ప్రీ హిస్టారికల్ ఏజ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీ హిస్టారికల్ ఏజ్ అనే టాపిక్ అనేది మనకి ఏపీపీఎస్సికి, టీఎస్పీఎస్సికి, అదేవిధంగా యూపీఎస్సి రాయబోయే ప్రతి అభ్యర్థికి కూడా ఎంతో ఇంపార్టెంట్. హిస్టరీ చదివే ప్రతి అభ్యర్థికి వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి మనకి ప్రిలిమ్స్లో మనకి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెయిన్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. అయితే ప్రిలిమ్స్లో ఏ విధంగా వస్తాయి, మెయిన్స్లో ఏ విధంగా వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఈ ప్రీ హిస్టారికల్ ఏజ్ ఏంటి, ఇందులో మనుషులు ఏ విధంగా సర్వే అయ్యారు, అసలు ఇక్కడ ఉండేటువంటి ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి, ఇలా దీనికి సంబంధించి ప్రతి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని, ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ హిస్టరీ అండ్ పాలిటీ, ప్రతి ఒక్క సబ్జెక్టు, ఎకానమీ, ఇవన్నీ కూడా మనం ఇంకా డైలీ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తాయి. సో ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీ హిస్టారికల్ ఏజ్. అసలు హిస్టరీ అంటే మనకి జరిగిపోయిన కాలం గురించి తెలుసుకోవడాన్ని హిస్టరీ అంటారు, చరిత్ర. సో ప్రీ హిస్టారికల్ ఏజ్ అంటే మనకి హిస్టరీకి ముందు. హిస్టరీ అనేది మనం ఎప్పుడైనా బుక్స్లో చదువుతాం అండ్ లేదంటే ఏదైనా క్లాసుల్లో వింటాం. సో ప్రీ హిస్టరీ అంటే ఏంటంటే ఈ హిస్టరీ కోసం మనకి ఎక్కడ రాయడం జరగదు, అంటే ఏ బుక్లో కూడా రాసి ఉండదు. అసలు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇదే జరిగిందని ఎవరికి తెలియదు. మరి ప్రీ హిస్టోరిక్ ఏజ్ కోసం ఎలా తెలుసుకుంటారు, ఎక్కడ రాయలేదు, ఏ బుక్లో లేదు, మరి ఎలా తెలుసుకోవాలి అంటే ఈ ప్రీ హిస్టారికల్ ఏజ్ కోసం మనకి ఎలా అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి, అంటే మనకి ఈ టూల్స్, ఇంకా ఫాజిల్ ఫ్యూయల్స్, కేవ్స్, పెయింటింగ్స్, వీటన్నిటి ద్వారా, అంటే మన ఆర్కియాలజిస్టులు ఇవన్నిటిని పరిశోధన చేయడం ద్వారా మనకి ఆ హిస్టారికల్ ఏజ్ యొక్క పరిస్థితులు, అక్కడ సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనకి తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రీ హిస్టారికల్ ఏజ్ గురించి ఎటువంటి వ్రాతలు, బుక్స్ లేవు. అదేవిధంగా ఇన్స్క్రిప్షన్స్ అండ్ స్క్రిప్ట్స్, రికార్డ్స్ ఎటువంటివి ఏవి కూడా లేవు. మనకి మనిషి గురించి తెలుసుకోవడానికి అప్పుడున్నటువంటి మనిషి ఏ విధంగా తన జీవనాన్ని సాగించాడు అనేది తెలుసుకోవాలంటే మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా ఆర్కియాలజిస్టులు వాళ్ళు చేసిన పరిశోధనల ద్వారా అప్పుడుండేటువంటి ఫాజిల్స్ యొక్క వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, ఎలా ఉండేవి, అప్పుడు ఉండేటువంటి వాతావరణం ఏ విధంగా ఉంది, అండ్ అప్పుడు ఉండేటువంటి రాక్స్, మళ్ళీ అప్పుడు ఉండేటువంటి టూల్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక అంచనాకు వచ్చి అప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు మనుషులు, అప్పుడు ఉండేటువంటి మనుషుల యొక్క బాడీ పార్ట్స్, స్కెల్టన్స్, ఇవన్నీ అప్పుడు ఉండేటువంటి యానిమల్స్ యొక్క స్కెల్టన్స్, వాటన్నిటిని అబ్జర్వ్ చేసి వాటిపైన పరిశోధనలు చేసి మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ప్రీ హిస్టారికల్ ఏజ్ని మనం త్రీ స్టేజెస్గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. ఏంటి మెయిన్ 3 స్టేజెస్ అంటే పాలియోలిథిక్ ఏజ్, దీన్ని ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. నెక్స్ట్ మేసోలిథిక్ ఏజ్, దీన్ని మిడిల్ స్టోన్ ఏజ్ అంటారు. నెక్స్ట్ నియోలిథిక్ ఏజ్, దీన్ని న్యూ స్టోన్ ఏజ్ అంటారు. అంటే స్టోన్స్ యొక్క యూసేజ్ని అండ్ స్టోన్స్ యొక్క మార్పులు చేర్పుల్ని బట్టి మనకి ప్రీ హిస్టారికల్ ఏజ్ని డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఏజ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఫస్ట్ పాలియోలిథిక్ ఏజ్, దీన్ని మనకి ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. ఇది లాంగెస్ట్ పేజ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, మనకి హ్యూమన్ యొక్క హిస్టరీలోనే ఇది లాంగెస్ట్ పేజ్గా మనం చెప్తాం. దేని డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది. మనిషి యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండేది అప్పట్లో అంటే, అప్పుడు మనిషి హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనేది చేసేవాడు. ఫుడ్ కోసం తను జీవనాన్ని సాగించడానికి ఒక ఒక యానిమల్ని వేటాడి తెచ్చుకొని తినేవాడు. అంతేగాని పొలాలు పండించడం అంటే ప్రొడ్యూసింగ్ అనేది అతనికి తెలియదు. హంట్ చేసి తెచ్చుకొని గ్యాదర్ చేసి తినేవాడు. నెక్స్ట్ నొమాడిక్ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళకి స్థిర నివాసాలు అనేవి
ఎక్కడా లేవు. ఒక దగ్గర వేటాడి తినేసి మళ్ళీ వేరే ప్లేస్‌కి అలా అంటే ఒక స్థిరమైన ప్లేస్ లేకుండా జీవించడాన్ని నొమాడిక్ లైఫ్ స్టైల్ అంటారు. సో, అప్పుడుండేటువంటి ప్రజలు నొమాడిక్ లైఫ్ స్టైల్‌ని జీవించేవాళ్ళు. నెక్స్ట్ ఫైర్‌ని డిస్కవర్ చేశారు. ఈ నియోలిథిక్ ఈ పాలియోలిథిక్ ఏజ్ అనేది చాలా ఎక్కువ ఫేజ్, ఎక్కువ సంవత్సరాలు కొనసాగింది కదా! ఆ క్రమంలోనే దీనిలో ఫైర్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. ఈ ఫైర్ డిస్కవర్ చేసిన తర్వాత మనుషుల యొక్క జీవన విధానం అనేది మారింది. ఎలా మారింది అంటే అప్పటి వరకు యానిమల్స్ నుంచి థ్రెట్ ఉండేటప్పుడు టూల్స్‌ని ఉపయోగించి అంటే ఈ రాక్స్‌ని ఉపయోగించడం అలా చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఈ ఫైర్‌ని యూజ్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళు హంటింగ్ చేసి తెచ్చుకున్న మాంసాన్ని, పచ్చి మాంసాన్ని అప్పటి వరకు తినేవాళ్ళు. బట్ ఈ ఫైర్ డిస్కవర్ చేసిన తర్వాత దాన్ని కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. అదే వాళ్ళ యొక్క జీవన విధానంలో చాలా చేంజెస్ అనేవి ఈ ఫైర్ డిస్కవర్ చేసిన తర్వాత రావడం జరిగింది. నెక్స్ట్ అప్పుడు పాలియోలిథిక్ ఏజ్‌లో మనిషి ఉపయోగించినటువంటి ఆ కాలం నాటి మనిషి ఉపయోగించినటువంటి టూల్స్ ఏంటి? టూల్స్ ఏ విధంగా ఉండేవి అంటే రఫ్‌గా ఉండేవి. అంటే టూల్స్‌గా మాక్సిమం వాళ్ళు రాక్స్‌ని యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఉండేటువంటి రాక్స్‌లో ఏది వేటాడడానికి వాళ్ళకి అనువుగా ఉంటే వాటిని యూజ్ చేసేవాళ్ళు. అది చాలా రఫ్‌గా ఉండేది, అన్‌పాలిష్డ్‌గా ఉండేది. అది మాక్సిమం స్టోన్ టూల్ అనే అయ్యుండేది. అప్పుడప్పుడు యూజ్ చేస్తే మనకి వుడ్ అండ్ స టూల్స్‌ని కూడా ఉపయోగించేవాళ్ళు. అంటే చెక్కని కర్రని అలా ఉపయోగించేవాళ్ళు. నెక్స్ట్ హ్యాండ్ యాక్సు, చాపర్ అండ్ క్లేవియర్ ఇలాంటివన్నీ ఉపయోగించేవాళ్ళు. ఇవన్నీ కూడా రాక్‌ని ఒక ఏంటంటే ఒక కర్రకి కట్టి ఒక యాక్స్‌గా తయారు చేయడం. అలా అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు వాళ్ళు తయారు చేసుకొని యూజ్ చేయడం జరిగింది. దీన్ని ఈ పాలియోలిథిక్ ఏజ్‌నే సబ్ డివిజన్స్‌గా చేయవచ్చు. ఎలా అంటే లోవర్ పాలియోలిథిక్ ఏజ్, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్, అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. ఇది మనిషి తను ఉపయోగించిన టూల్స్‌ని బట్టి వాటిని బట్టి ఇవి డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో యూపీఎస్‌సి లెవెల్‌లో మనం అర్థం చేసుకోవాలంటే సైట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి సైట్ కోసం ఇంపార్టెంట్ సైట్స్ పాలియోలిథిక్ కేస్‌లో సైట్స్ ఏంటనేవి అడుగుతారు. సో, ఇంపార్టెంట్ సైట్స్ ఏంటంటే సో అండ్ వ్యాలీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నర్మదా వ్యాలీ దగ్గర కూడా వీళ్ళు నివసించడం జరిగింది. అలాగే భీంబేటికా కేవ్స్, ఈ భీంబేటికా కేవ్స్ కోసం చాలా సార్లు చాలా ఎగ్జామ్స్‌లో అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ భీంబేటికా కేవ్స్‌లోనే అప్పటి కాలం నాటి పెయింటింగ్స్ అనేవి ఎక్కువగా దొరకడం జరిగింది. పాలియోలిథిక్ ఏజ్ కాలం నాటి పెయింటింగ్స్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ పాలియోలిథిక్ ఫేజ్ అనేది చాలా పెద్దది కదా! ఈ అప్పర్ పాలియోలిథిక్ వచ్చేసరికి మనిషి అనేవాడు కొంచెం పెయింటింగ్స్ కూడా అంటే అప్పుడుండేటువంటి సమాజంలో మాక్సిమం యానిమల్స్ వాటి యొక్క చిత్రాల్ని గీయడం జరిగింది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకి మెసోలిథిక్ ఏజ్. ఈ మెసోలిథిక్ ఏజ్‌లో స్మాల్ చేంజెస్ జరిగాయండి. ఎక్కువ చేంజెస్ ఏం జరగలేదు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఫీచర్స్ అనేవి మారాయండి. కొంచెం మనిషి అనేవాడు తెలివిగా తయారవ్వడం జరిగింది. సో, ఈ ఫీచర్స్ ఏంటి? ఈ స్టేజ్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే స్మాల్ స్టోన్స్‌ని యూజ్ చేయడం జరిగింది. వీటిల్నే మైక్రోలిథిక్స్ అని కూడా అంటారు. అంటే షార్ప్‌గా ఏదైనా టూల్ ఇప్పుడు ఒక రాక్ ఉందంటే దాన్ని షార్ప్‌గా చేయడం నేర్చుకున్నాడు. అందులో సన్నంగా, పొడవుగా ఉండే వాటిల్ని యూజ్ చేయడం నేర్చుకున్నాడు. రఫ్‌గా ఉండే వాటిల్ని తగ్గించాడు. అలాగే హంటింగ్ ప్లస్ ఫిషింగ్ కూడా స్టార్ట్ చేసాడు. అంటే సముద్రంలోని ఫిషింగ్ చేయడం కూడా ఈ మెసోలిథిక్ ఏజ్‌లో నేర్చుకున్నాడు. అలాగే టెంపరరీ సెటిల్మెంట్స్ అండి. అంటే టెంపరరీ సెటిల్మెంట్స్ అంటే అప్పట్లో ఈ టెంపరేచర్ అనేది ఈవెన్‌గా ఉండేది కాదు. హైలీ టెంపరేచర్స్ ఉండేవి. ఒక్కోసారి లో టెంపరేచర్స్ ఉండేవి. సో, ఆ టెంపరేచర్స్‌కి తగ్గట్టుగా సెటిల్మెంట్స్ అనేవి ఒక 10 డేస్ ఒక దగ్గర ఉంటే ఇంకో 10 డేస్ అలా. ఇంతకుముందు పాలియోలిథిక్‌లో నొమాడిక్. ఒకరోజు ఒక దగ్గర ఉన్నాడంటే ఇంకో రోజు అలా సంచరిస్తూ ఉండేవాడు. బట్ ఇప్పుడేంటంటే కొంచెం టెంపరరీ సెటిల్మెంట్స్. కొద్ది కాలం ఒక దగ్గర అక్కడ ఇప్పుడు చూడండి
ఒక దగ్గర యానిమల్స్ ఎక్కువ ఉన్నాయి, తను వేటాడి తినే యానిమల్స్ అక్కడ తినేసేవాడు. అక్కడ అయిపోయిన తర్వాత కొంతకాలానికి వేరే చోటికి అలా షిఫ్ట్ అవుతూ ఉండేవాడు. నెక్స్ట్ టూల్స్ వచ్చేసి ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. టూల్స్ కూడా అడుగుతారు. ముందు మనం యాక్స్ చూసాం, చాపర్ చూసాం పాలియోలిథిక్లో. ఇక్కడ ఏంటి అంటే యారోస్, యారోస్ అండ్ హెడ్స్, యారోస్ హెడ్స్ ఉండే యారోస్ అంటే సూదిగా ఉండే యారోస్ వాడడం జరిగింది. బ్లేడ్స్ అలాగే స్క్రీపర్స్ కూడా వాడడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి సైట్స్ ఏంటంటే మన ఇండియాలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ సైట్స్ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్. ఈ స్టేజ్ని ట్రాన్సిషనల్ స్టేజ్, ట్రాన్సిషనల్ పేస్ అని అంటారు. దేనికంటే ఒక మనిషి హంటర్ నుంచి ఫార్మర్గా మారే ఒక స్పేస్గా దీన్ని చెప్తారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ నియోలిథిక్ ఏజ్. ఈ నియోలిథిక్ ఏజ్ అనేది హ్యూమన్ సివిలైజేషన్కి ఫౌండేషన్ అని మనం చెప్పవచ్చండి. ఒక సివిలైజ్డ్ హ్యూమన్ తయారవడానికి ఇది ఒక ఫౌండేషన్. దీంట్లో మేజర్ చేంజెస్ అనేవి జరిగాయండి. ఈ మేజర్ చేంజెస్ ఏంటంటే అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే అప్పటి వరకు హంటర్గా ఉండే హ్యూమను అగ్రికల్చర్ అంటే కొన్ని విత్తనాలు తన తినేసి ఉంచుకున్నటువంటి కొన్ని గింజల్ని పండించడం మొదలుపెట్టాడు. అలాగే డొమెస్టిక్ ఆఫ్ యానిమల్స్, కొన్ని జంతువుల్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. లైక్ కౌస్ అండ్ డాగ్స్ ఇలాంటి జంతువుల్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. అలాగే పర్మనెంట్ సెటిల్మెంట్స్, ఒకే దగ్గర తన సెటిల్మెంట్, తన హౌస్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే ఇవన్నీ కూడా మనకి జరిగాయి. అదేవిధంగా ఈ కాలంలో కుండలు తయారు చేయడం, చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేసుకోవడం, గృహంలోకి అంటే తనని ఉపయోగించుకోవడానికి, తన గృహ సౌకర్యాల కోసం ఉపయోగించుకోవడానికి వస్తువుల్ని తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా నేర్చుకున్నాడు. ఇక్కడ ఉపయోగించేటటువంటి టూల్స్ ఏంటి అంటే పాలిష్డ్ స్టోన్స్ అనేవి ఉపయోగించాడు. యాక్స్, సెల్స్ ఎలాంటివి అన్ని వ్యవసాయానికి సంబంధించిన ప్రతి టూల్ని డెవలప్ చేయడం జరిగిందండి. ప్లేసెస్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. మెహర్గర్, ఈ మెహర్గర్ అనేది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉందండి. మన ఇండియాలో ఉన్నటువంటి నియోలిథిక్ ఏజ్ సైట్స్ ఏంటంటే బోర్జహం, ఇది కాశ్మీర్లో ఉంది, అండ్ చిరాండ్ బీహార్లో ఉంది. ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో మనకు అడుగుతారు. ఇవి ప్రిలిమ్స్లో ఎక్కువ శాతం మనకి అడిగే క్వశ్చన్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రీ హిస్టారికల్ ఏజ్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనిషి సర్వైవ్ ఎలా అంటే సర్వైవర్ నుంచి సివిలైజ్డ్ మనిషిగా ఏ విధంగా డెరైవ్ అయ్యాడు, అభివృద్ధి చెందాడు అనేది చెప్పేదే ఈ ప్రీ హిస్టారికల్ ఏజ్. దీని తర్వాత మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే సివిలైజ్డ్ మనిషి ఏ విధంగా జీవించాడు అనేది మనకి వస్తుంది, అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అట్ ఈ ప్రీ హిస్టారికల్ ఏజ్లో మనకి ప్రిలిమ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయంటే మనకి అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఇయర్స్ అవి అడగడం లేదండి. ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే మొత్తం అంతా యూపీఎస్సీ లెవెల్లో పెట్టేశారు కదా. సో మనకి ఆ కాలం నాటి ప్రజలు ఏ విధంగా జీవనాన్ని సాగించారు, అప్పుడు ఉండేటువంటి ప్లేసెస్ ఏంటి, టూల్స్ కోసం కూడా అడుగుతున్నారండి. వెరీ ఇంపార్టెంట్. టూల్స్ కోసం అడుగుతారు, ప్లేసెస్ కోసం అడుగుతారు. వాళ్ళు ఫైర్ ఏ ఏజ్లో అదే ఏ కాలంలో కనుక్కున్నారు అలాంటివి అడుగుతారు. ఎలాంటి వీల్ కనుక్కోవడం జరిగింది, అది ఎప్పుడు కనుక్కున్నారు, ఇవన్నీ కూడా మనకు అడిగే అవకాశం ఉంది. అలాగే ప్రీ హిస్టారికల్ ఏజ్లో మెయిన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే పాలియోలిథిక్ మ్యాన్ లైఫ్ స్టైల్ అండ్ టూల్స్ అండ్ సబ్స్టాన్సెస్ ప్యాటర్న్ను వివరించమంటారు. అలాగే హంటింగ్ గ్యాదరింగ్ చేశారు కదా, ఆ ఎకానమీ ఎలా ఉందన్నది, ఇలా సంథింగ్. మెసోలిథిక్లో అయితే ట్రాన్సిషనల్ పేజ్ అని ఎందుకు అంటారు మెసోలిథిక్ని, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎనలిటికల్గా అడుగుతారండి. నియోలిథిక్ రివల్యూషన్ అంటే ఏంటి అని అడుగుతారు. సో మనం ఇవన్నీ ఇప్పుడు వరకు క్లాస్ విన్నాం కదండి. నియోలిథిక్లో చాలా చేంజెస్ వచ్చాయి. అంటే మన ఏంటి పర్మనెంట్ సెటిల్మెంట్స్ చేసుకున్నారు, అగ్రికల్చర్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా కొంచెం మనం ఎలాబరేట్ చేసి రాయగలగాలి. ఇది ప్రీ హిస్టారికల్ ఏజ్ కోసం
మీకు క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి. హిస్టరీకి సంబంధించి ప్రతి టాపిక్ అనేది నేను వీడియోస్‌లో చేసి పెడతాను. అదే విధంగా పాలిటీకి, ఎకానమీకి గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతిదీ ఎగ్జామ్‌కి సంబంధించి ప్రతి టాపిక్ గురించి కూడా వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి.